కడపలోని అలాంఖాన్ పల్లెకు చెందిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హత్య కేసుపై లోతుగా పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. హత్యలో సూత్రధారిగా అనుమానిస్తున్న వైసీపీ నేత నిత్యానందరెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దస్తగిరి ఇంట్లో వైసీపీ నేతలకు సంబంధించి 100 కోట్ల విలువైన 145 భూముల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు నిత్యానందరెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేసి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనపరుచుకున్నారు. పోలీసుల విచారణతో వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొందరిని అదుపులోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. కడపలోని అలాంఖాన్ పల్లెకు చెందిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హత్య కేసుపై లోతుగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యలో సూత్రధారిగా అనుమానిస్తున్న వైసీపీ నేత నిత్యానందరెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా దస్తగిరి ఇంట్లో వైసీపీ నేతలకు సంబంధించిన 100 కోట్ల విలువైన 145 భూముల డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, భవాని, ఏదైతే కడప నగరంలో ఈ నెల 6వ తేదీ ఏదైతే పెద్ద దస్తగిరికి సంబంధించినటువంటి హత్య అనేటువంటిది ఒక సెన్సేషనల్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలంకాన్పల్లెలో ఏదైతే పెద్ద దస్తగిరి అనేటువంటి వ్యాపారి వెంచర్లకు సంబంధించినటువంటి భూములు కొనుగోలు చేస్తూ వ్యాపారం సాగించేటటువంటి పెద్ద దస్తగిరికి సంబంధించినటువంటి హత్య అనేటువంటిది ఆ రోజు జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ నేతగా ఉన్నటువంటి పెద్ద దస్తగిరికి సంబంధించినటువంటి ఆ అలంకాన్పల్లిలో ఏదైతే ఆ రోజు 6వ తేదీ జాతరకు సంబంధించి జాతర జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద దస్తగిరికి సంబంధించినటువంటి పెద్ద దస్తగిరి కొడుకు ఇతరులకు జాతరలో జరిగినటువంటి చిన్నపాటి గొడవ అనేటువంటిది చిలికి గాలివానగా తయారైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగినటువంటి గొడవలు చిన్న దస్తగిరితో పాటు పెద్ద దస్తగిరికి చిన్నపాటి గాయాలైనటువంటి నేపథ్యంలోనే వీళ్ళిద్దరిని కూడా కడప రిమ్స్ కు తరలించడం జరిగింది. కడప రిమ్స్ లో చికిత్స పొంది బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ గొడవకు సంబంధించినటువంటి ఆ గ్రూప్ ఏదైతే ఉందో ఎవరైతే ఈ పేరం రవి కావచ్చు, అలాగే పేరం రాజు కావచ్చు, వీళ్ళ గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యక్తులు పెద్ద దస్తగిరి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే అతని పైన దాడి చేసి అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఆ రోజే అప్పటికి ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ హత్యలో ఎవరు ప్రధాన పాత్ర పోషించారనేటువంటి నేపథ్యంలోనే పేరం రవి అలాగే రాజు చెన్నూరుకు చెందినటువంటి వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించినటువంటి నేపథ్యంలోనే ఈ హత్యలో ప్రధానంగా రవి రాజుతో పాటు ఉపేంద్రారెడ్డి, వెంకటేశు, శివ వీళ్ళంతా కూడా కలిసి ఈ హత్యలో పాల్గొన్నారనేటువంటిది పోలీసులు అప్పట్లోనే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తిగా డెప్త్కు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించినటువంటి నేపథ్యంలోనే ఇస్తుపోయేటటువంటి వాస్తవాలు అనేటువంటి బయటికి ఇచ్చినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హత్యకు సంబంధించినటువంటి కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే చిన్నచౌక పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ కేసులో పెద్ద దస్తగిరి ఇంట్లో పోలీసులు ఏం జరిగిందనేటువంటి దానిపైన సోదాలు చేసినటువంటి నేపథ్యంలోనే దాదాపు 100 కోట్లకు సంబంధించినటువంటి డీల్ కు సంబంధించినటువంటి ఏదైతే కబ్జా భూములు కావచ్చు, లేకపోతే అతను కొన్నాడా లేకపోతే కబ్జా చేశాడా అనేటువంటి దాదాపు 145 భూములకు సంబంధించి 100 కోట్ల ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు బయటపడినాయి. అక్కడి నుంచి పోలీసులు పూర్తిగా అంటే ఇందులో ఏదో పాత్ర ఉంది, ఎవరు పాత్ర ఉంది అనేటువంటి నేపథ్యంలోనే పోలీసులు విచారణ చేసినటువంటి క్షుణ్ణంగా చేసినటువంటి నేపథ్యంలోనే ఎవరైతే హత్యలో పాల్గొన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించినటువంటి నేపథ్యంలోనే ఎవరైతే కడప కార్పొరేషన్ కు సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి పాత్ర ఉంది అనేటువంటిది పోలీసులకు ప్రాథమికంగా వచ్చినటువంటి దీన్ని బేస్ చేసుకొని రైట్. ఓకే, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.